Anointing. Somebody say anointing. అభిషేకము అనండి. మార్క్ చాప్టర్ 16:18. లెట్ మీ రీడ్. పాములను ఎత్తు పట్టుకొదురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని. ద అనాయింటింగ్ క్యాన్ హ్యాండిల్ ఎనీ డేంజరస్ థింగ్. అందరూ చెప్పండి, నాలో ఉండే అభిషేకము దేన్నైనా సులువు చేస్తుంది. ఇట్ కెన్ మేక్ ఎవ్రీథింగ్ ఈజీ. దెర్ ఇస్ నో డేంజరస్ ఫర్ అనాయింటింగ్. ఎందుకో తెలుసా? పాము ఏం చేయదు, విషం ఏం చేయదు. ఎందుకో తెలుసా? దేర్ ఈజ్ నథింగ్ మోర్ డేంజరస్ దెన్ ద అనాయింటింగ్. అందరూ చెప్పండి, నాలో ఉండే అభిషేకానికంటే ప్రమాదకరమైంది ఏదీ లేదు. సో యు ఆర్ ద మోస్ట్ డేంజరస్ ఆన్ ద ప్లానెట్. ఈ కొత్త నిబంధనలో యేసే నమ్మడం వల్ల వస్తుందండి. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్ యూ విల్ రిసీవ్ దిస్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు అంటే రోగానికి భయం అంట. వెన్ యూ పుట్ యువర్ హ్యాండ్, రోగం ఉంటుంది, అమ్మో ఎందుకు లేని పారిపోద్ది అంటారు. యు ఆర్ స్ట్రాంగర్ దాన్ that bacteria, that infection, that cancer, that AIDS, that pain, that infirmity. అందరూ అభిషేకం అనండి. అందుకే దేవుడు అంటాడు, వెళ్ళు, గో. ఇవన్నీ కొన్ని పనులే అభిషేకానికి. ఇంకా చాలా పనులు చేస్తుందనండి అభిషేకము. నక్షత్రాలంట వెలుగు అనే వేగంతో పెరుగుతున్నాయంట. ద స్టార్స్ ఆర్ మల్టిప్లయింగ్, ద గెలాక్సీస్ ఆర్ మల్టిప్లయింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఎంతమంది తెలిసింది? అంటే ఒక లైట్ వేసితే ఎంత త్వరగా లైట్ చీకటిని తీసివేస్తుందో అంత స్పీడ్గా పెరుగుతుందంట. మరి ఇంత పెరిగిపోతే కంట్రోల్లో ఉంటుందా? చూడండి, సృష్టి ఎన్నో సంవత్సరాల నుంచి, అంతకుముందు ఎప్పుడు అయింది, అదో సంవత్సరాల నుంచి పెరుగుతానే ఉంది. మరి అవన్నీ దేవుడి కంట్రోల్లో ఉన్నాయా? ఎందుకని? అవన్నీ ఎక్కడ పెరుగుతున్నాయో తెలుసా? ఆయనలోనే పెరుగుతున్నాయి. దే ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ హిమ్. హీ ఈజ్ స్టిల్ కంట్రోలింగ్ ద గ్రోత్. ఎంతమందికి అర్థమవుతుంది? సో ద అనాయింటింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎవ్రీ గ్రేట్ థింగ్ ఆన్ ద ప్లానెట్. నో మ్యాటర్ హౌ బిగ్ ఇట్ మల్టిప్లై, గాడ్ ఇస్ స్టిల్ ఇన్ కంట్రోల్. హీ స్టిల్ నోస్ ద నేమ్, హీ స్టిల్ నోస్ ద కౌంట్. ఎంత పెరిగినా నక్షత్రముల సంఖ్యనన్నిటినీ ఏం చేస్తున్నాడంట? లెక్క పెడుతున్నాడు. లెక్క పెట్టడం కాదు, వాటన్నిటికీ ఎంత ప్రమాదకరమైన అభిషేకం ఉన్న వాళ్ళకి అవి వాటిని హద్దుల్లోనే ఉంటాయి. ఇతరులకు పరిస్థితులు చేతులు దాటిపోవద్దేమో కానీ నీ చెయ్య దాటి ఏది పోదు. నథింగ్ గోస్ అవుట్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ అనాయింటింగ్. అందరూ చెప్పండి, నీ అభిషేకము అనే హద్దులు దాటి ఏది బయటికి వెళ్ళదనండి. ఎంతమందికి అర్థమవుతుంది అనాయింటింగ్ గురించి? మెయిన్ అనాయింటింగ్, అభిషేకము అనండి. యు సీ దట్ దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ స్టఫ్. People ask me for anointing. Yeah, I give. That's an impartation. Okay, the developed anointing is now imparting to an undeveloped anointing. That's how the mother makes the baby grow. Baby will sometimes become more stronger than the mother. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ అభిషేకం ఉన్న వాళ్ళు ఎదిగేటట్టు చేస్తారు. కొంతకాలానికి వాళ్ళ తల్లిదండ్రుల కంటే గొప్ప వాళ్ళు అవ్వచ్చు. ఎందుకు? వాళ్ళలో కూడా ఏముంటుంది? పిల్లల్లో అభిషేకం. There is an anointing level for natural and for the supernatural systems. Anointing. This is what God is telling me. చెప్పండి, ఆల్రెడీ నీలో ఉందా లేదా? ఇట్ ఈస్. ఎంతమంది దాన్ని బయటికి తెద్దాం అనుకుంటున్నారు? ఐఎమ్ టెల్లింగ్ టుడే, ఈ రోజు నుంచి అభిషేకం మీలో బహుగా పనిచేయునుగాక. దిస్ విల్ స్టార్ట్ వర్కింగ్. సో ఇఫ్ యూ నో వాట్ యు క్యారీ దెన్ యూ విల్ పుట్ ఇట్ టు వర్క్. అందరూ చెప్పండి, నేనేమి కలిగి ఉన్నానో తెలుసుకుంటే నేను దాన్ని పనిలో పెడతాను. యూనో ద బెస్ట్ వెపన్ ఆఫ్ ద డెవిల్ ఈజ్ ఇగ్నోరెన్స్. అందుకంటారు నా ప్రజలు ఏం లేక నశించిపోతున్నారంట. ద డెవిల్స్ వెపన్ ఇస్ టు కీప్ యూ ఇగ్నోరెంట్ ఆఫ్ వాట్ యు హ్యావ్. ఏది నీవు కలిగి ఉండి వాడుకోవట్లేదో ఎన్నో దాన్ని వాడుకోనివ్వకుండా ఆ జ్ఞానాన్ని నీకు ఇవ్వడు. 105వ కీర్తన 15వ వచనం. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. చూడండి, ద అనాయింటింగ్ ప్రిజర్వ్స్. ద అనాయింటింగ్ ప్రిజర్వ్స్. అందరూ చెప్పండి, అభిషేకము కాపాడుతుంది అనండి. అనేకులకు వచ్చాయి ఈ జబ్బులు, రోగాలు. వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు. నీ అభిషేకము ఇతరులకు పట్టిన గతి నీకు పట్టనివ్వదు. నీ అభిషేకము నిన్ను కాపాడుతుంది. ఆ బీపీలోంచి, ఆ షుగర్లోంచి, థైరాయిడ్లోంచి, ఆ కాళ్ళ నొప్పుల్లోంచి, అప్పుల్లోంచి నిన్ను క్షేమముగా బయటపడేస్తుంది. ఎంతమంది వాడుకుందాం అనుకుంటున్నారు ఈ అభిషేకాన్ని? ద అనాయింటింగ్ విల్ వర్క్. యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ లైక్ అదర్స్. అదే చెప్తున్నాడు పౌలు తిమోతికి, తిమోతి నువ్వు అలా చేతులు ఎత్తాయిక
నో, నేను ఎలా బయటపడ్డానో నీకు చెప్తున్నా. ఐఎమ్ గివింగ్ యూ ద కీస్. నేను ఎలా బయటపడ్డాను అభిషేకాన్ని వాడుకొని. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనివ్వలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించాను. చూడండి ఇక్కడ 105:15 ఇంగ్లీష్లో బాగుంటుంది. సేయింగ్, టచ్ నాట్ మైన్ అనాయింటెడ్ అండ్ డూ మై ప్రాఫిట్స్ నో హార్మ్. ఎవరైతే యేసు ప్రభువుని కలిగి ఉన్నారో వాళ్ళందరిలో ఏముంటుందంట? స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఎంతమందిలో హోలీ స్పిరిట్ ఉంది? ద హోలీ స్పిరిట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. సో యు ఆర్ ఎ ప్రాఫెట్. ఎంతమందిలో పరిశుద్ధాత్మ ఉందో వాళ్ళు అభిషక్తులు ఉన్న వాళ్ళకి దేవుడు చెప్తాడంట, నువ్వేమన్నా చేసుకో, నా అభిషక్తులను మటుకు ముట్టుకోవద్దు. టుడే సంబడి ఈజ్ బికమింగ్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ బై ద అనాయింటింగ్. పక్కన చెప్పండి, నీలో అభిషేకమే నిన్ను కాపాడుతుంది అన్నాడు. an anointing preserves. అభిషేకము నిన్ను కాపాడుతుంది. 20వ కీర్తన 6వ వచనము, 20th Psalm verse 6. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. అందరూ ఉత్తరమిచ్చును అనండి. గాడ్ ఇంగ్లీష్లో బాగుంటుంది. నౌ ఐ నో దట్ ద లార్డ్ సేవెత్ హిస్ అనాయింటెడ్, హీ విల్ హియర్ హిమ్ ఫ్రమ్ హిస్ హోలీ హెవెన్. అభిషక్తులు అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. ఇఫ్ యు నో దట్ యు హావ్ ద హోలీ గోస్ట్, గాడ్ ఈజ్ కమిటెడ్ టు హియర్ యువర్ ప్రేయర్. చాలామంది ప్రభువా ప్రార్థన చేసి ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని కోరుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ చిన్ని వాక్యము దేవుడు ఆశీర్వదించిన గాక, ఆమెన్. ఎప్పుడైనా ఎవరైనా చిన్ని ప్రార్థన చేశారా మీరు? పెద్ద ప్రార్థన చేశారా? అంటే చిన్ని ప్రార్థన అంగీకరించడేమో అని అడుగుతారు అనమాట. చిన్ని ప్రార్థన ఆలకించిన ఆయన. అందరూ చెప్పండి, నేను అభిషక్తుడిని కనుక నా ప్రార్థనను నా దేవుడు ఆలకిస్తాడు. యు డోంట్ నీడ్ టు టెల్ గాడ్, బో డౌన్ యువర్ ఇయర్ ఫ్రమ్ హెవెన్. అయ్యా ఆకాశం నుంచి కిందకు వంగి నీ చెవులు నా నోటి దగ్గర పెట్టి విను నాయనా ఆలస్యం పని లేదు. నీవు అభిషక్తుడువా, నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళి ఆలకించును గాక. అందరూ చెప్పండి, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇఫ్ యు నో దట్ యు ఆర్ అనాయింటెడ్, యువర్ ప్రేయర్స్ విల్ బి హర్డ్. ద అనాయింటింగ్ మేక్స్. అభిషక్తులకు తెలుస్తుందంట నా ప్రార్థన. అందరూ చెప్పండి, నా ప్రార్థన నా దేవుడు వాళ్ళకి. చాలా మంది ఎందుకు ప్రార్థన చేయరు? యూ డోంట్ నో, యూ అండర్ ఎస్టిమేట్ ద అనాయింటింగ్. గాడ్ రెస్పెక్ట్స్ ద అనాయింటింగ్. 1 సమూయేలు 18:7. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. అనాయింటింగ్ ఎంపవర్స్ యు. అనాయింటింగ్ ఎంపవర్స్ యు. అందరూ మళ్ళీ చెప్పండి, అభిషేకము 1000 కొలది సామర్థ్యం ఇస్తుంది. అందరూ చెప్పండి, అభిషేకము 1000తో మొదలవుతుంది. ద అనాయింటింగ్ బిగిన్స్ విత్ thousands. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్. అందరూ చెప్పండి, అభిషేకము 1000తో మొదలవుతుంది. చూడండి, ఇక్కడ పాటలు పాడుతున్నారంట. ఎవరి గురించి? సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త 2 రాజుల మీద నూనె పోసాడు. ఎవరెవరు? మొదట సౌలు, తర్వాత దావీదు. అయితే ఇక్కడ చూస్తే వీళ్ళ విజయాలు చూసి పాటలు పాడుకుంటున్నారంట. ఏమని? దావీదంట సౌలు ఎన్ని వేల మంది జయిస్తాడంట? 1000 మంది. దావీదు 10,000 మంది. సో అభిషేకము ఎక్కడ ఆరంభమవుతుంది? 1000 కొలది. ఈ రోజు నుంచి నూతన అభిషేకము మీ జీవితంలో ఆరంభమవును గాక. ద అనాయింటింగ్ బిగిన్స్ అట్ thousands. ఒకళ్ళని కూడా ఎదిరించలేని నీకు, ఈ రోజు నుంచి ఒకళ్ళని కూడా పోషించలేని నీకు, నీ కుటుంబాన్నే పోషించుకోలేని నువ్వు, ఈ రోజు నుంచి నీ గిన్నె నిండి 1000 మందిని పోషించుదువు గాక. ద అనాయింటింగ్ విల్ వర్క్. పక్కన చెప్పండి, అభిషేకం నీకు ఆర్థికంగా పనిచేస్తుంది అనండి. యేసు ప్రభు వారు 8,000 మందికి పంచిపెట్టారు? రెండోసారి ఎంతమందికి పంచిపెట్టారు? 4,000. 1000 తగ్గిందా? అభిషేకం ఎన్ని వేల మందికి ఇస్తుంది? thousands. 12 మందికి ఇచ్చాడు అంటున్నాడు. 12 మందికి ఇచ్చేది నేను లెక్క పెట్టను. ఆయన ఇంట్లో అనేక మంది భోజనం చేశారు, అనేక మంది ఇళ్లలో కూడా ఆయన భోజనం చేశాడు, వేరే వాళ్ళు కూడా తినిపించాడు. కానీ అది లెక్క పెట్టలే. 200, 300. ఎక్కడి నుంచి లెక్క పెడుతున్నాడు ఆయన? జీసస్ నో ద thousands. ద ఎంపవర్మెంట్. ఈరోజు నీ బలహీనతలన్నీ అభిషేకం అనే సునామీలో కొట్టుకుపోవును గాక. అందరూ చెప్పండి, నా అపవిజయాలన్నీ, నా కష్టాలన్నీ, నా సంవత్సరాల నష్టాలన్నీ, నా సంవత్సరాల ఆలస్యము, నా సంవత్సరాల అవమానము,
నా సంవత్సరాల భయము, నా సంవత్సరాల నిందలు, నా సంవత్సరాల పోయిన పరువు నా అభిషేకముతో వేల రెట్ల ఆశీర్వాదం వచ్చునుగాక. మీన్ దే సాంగ్ సంబడి ఈజ్ గోయింగ్ టు సెలబ్రేట్ బై యువర్ అనాయింటింగ్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ అభిషేకాన్ని ఇతరులు పాడుకుంటారు అనండి. సంబడి విల్ సెలబ్రేట్ యువర్ అనాయింటింగ్. సంబడి. పక్కన వాళ్ళు చెప్పండి, నా అభిషేకాన్ని రానున్న రోజుల్లో పాటగా మార్చుకుంటారు అనండి. 1 యోహాను 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. The anointing teaches. అందరూ ఎలా అనండి, అభిషేకమా నాతో మాట్లాడు. సమ్టైమ్స్ యూ నీడ్ టు టాక్ టు యువర్ సెల్ఫ్. ద అనాయింటింగ్ టాక్స్. అందరూ చెప్పండి, అభిషేకం మాట్లాడుతుంది అనండి, అభిషేకం బోధిస్తుంది అనండి. దెర్ వాజ్ ఎ టైం దావీదు సమస్తాన్ని కోల్పోయాడు. భార్య పిల్లలు మొత్తం తీసుకెళ్ళిపోయారు. 400 మంది 600 మంది భార్యల్ని పిల్లల్ని కోల్పోయారు. వాళ్ళు అనుకున్నారు, ఈ దావీదుని వెంబడించి వచ్చాం, అన్ని పోగొట్టుకున్నాం, రాళ్ళతో కొట్టి చంపేద్దాం. దావీదుకు కూడా తన 20 భార్యలు పిల్లలు అందరూ పోయి, ఆస్తి మొత్తం పోయి బూడిద ఉంది అక్కడ. ఆ టైంలో అందరూ అనుకుంటారు, వాళ్ళు చంపేసి మీద నేను చచ్చిపోతే బాగుండు సౌలులాగా. అభిషేకం సామనవదు. అయితే మీలో వచ్చింది ఎవడనూ మీకు బోధించాం అప్పుడు అనుకుంటే ఎవరైనా అప్పుడు సౌలు ఏం చేస్తాడు, ఆ ఏఫోత్ తెచ్చుకొని అభిషేకమా నన్ను అభిషేకించావు, నేనేం చేయాలా, వీళ్ళు పట్టుకుంటానా తిరిగి, తౌరుతానా తిరిగి. ద అనాయింటింగ్ సేస్ గో, ఐ విల్ రిస్టోర్ వాట్ యు హ్యావ్ లాస్ట్. వాళ్ళు ఏం చేస్తారంట, ఈ ఊరికి ముందు ఇంకొక 6 ఊర్లు పట్టుకెళ్ళిపోయారంట. 6 ఊర్లు పట్టుకొని 6 ఊర్లు వాళ్ళు కొలగొట్టి ఇది 7వ ఊళ్ళుగా దీన్ని కొలగొట్టారు. ఇప్పుడు దావీదుకి ఈ ఊరితో పాటు 6 ఊర్లు, గొర్రెలు, ఆవులు కూడా ఫ్రీ. అనాయింటింగ్ రెస్టోర్స్ ఇన్ ఎ గ్రేట్ వే. అందరూ చెప్పండి, నాలో అభిషేకము నేను కోల్పోయిన వాటిని 7 రెట్లు తిరిగేస్తుంది. అనాయింట్ పుట్ ఎ డిమాండ్. డోంట్ పిటీ అనాయింటెడ్ పీపుల్. డోంట్ షో పిటీ ఆన్ యువర్ సెల్ఫ్. అభిషక్తులారా నీ మీద నువ్వు జాలి పడక, ఏడవక. పక్కన చెప్పు, నీ అభిషేకాన్ని మర్చిపోయి మాట్లాడకనండి. People forget their anointing and that's why they show pity. ఈ రోజు నుంచి మీలో అభిషేకాన్ని ఎవరో మర్చిపోకుండా ఉండునుగాక. నెవర్ ఫర్గెట్ దట్. అందుకు హోలీ స్పిరిట్ విల్ రిమైండ్ యు. ఎప్పుడైతే తిమోతి లేచిపోయేలాగా, పోలా ఇక చాలు చూసుకో, ఇంకా మళ్ళా నీ జోలికి రాను, అయిపోయింది అంతే నా మినిస్ట్రీ. సో తిమోతి ఫినిష్డ్ వెరీ గ్రేట్ ఇన్ హిస్ మినిస్ట్రీ. పౌలు ఏమన్నా చేశాడా? తిమోతిలో ఉండే అభిషేకాన్ని ప్రజ్వలింపచేశాడు. ఇప్పుడు దాకా ఓడిపోయి కష్టాల్లో బాధల్లో ఉండే నీకు హద్దులు లేవు. యువర్ అనాయింటింగ్ విల్ మూవ్ ఫర్ యూ. గాడ్ టోల్డ్ డేవిడ్, గో టేక్ ఎవ్రీథింగ్, తీసుకోపో, నేను ఇస్తా. నీలో ఉంది. నా ఒక్కళ్ళలో 600 మందిలో లేదు, ఒక ఊర్లో లేదు, జనాల్లో లేదు, 100 మంది సైనికులు, 1000 మంది సైనికులు లేదు, ఒక్కడిలో ఉండే అభిషేకము. పక్కన చెప్పండి, నీలో ఎంత అభిషేకం ఉందో తెలుసా అనండి. యెషయా 10:27, ఐజయా 10:27. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఇంగ్లీష్లో చూడండి. And it shall come to pass in that day that the burden shall be taken away off their shoulder and his yoke off the neck, and the yoke shall be destroyed because of anointing. అంటే నీలో ఉండే ఆ కాడిని విరగొట్టే నీకుండే ఆ కాడిని విరగొట్టే అభిషేకం ఎవరిలో ఉంది? నీలోనే ఉంది. ఈ వాక్యం తర్వాత నీలో ఉండే అభిషేకము నీ కాళ్ళన్నిటిని విరగొట్టును గాక. ద అనాయింటింగ్, ద అనాయింటింగ్. అందరూ అభిషేకం అనండి. ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు ఈ వాక్యం చెప్పిన తర్వాత నీలో అభిషేకం ప్రజలంబడి కాడిని విరగొడుతుంది. పుట్టినప్పటి నుంచి దేనికైతే నువ్వు భయపడుతున్నావో ఈరోజు దాన్ని నువ్వు భయపడతావు. నీ అభిషేకం ఆ కాడిని విరగొట్టును గాక. ఆర్థిక సమస్యలు అనే కాడిని విరగొట్టును గాక. పాపం అనే కాడిని విరగొట్టును గాక. దరిద్రం అనే కాడిని విరగొట్టును గాక. వ్యాధి అనే కాడిని విరగొట్టును గాక. పరిమితి అనే కాడిని విరగొట్టును గాక. అనాయింటింగ్ బ్రేక్స్ ఎవ్రీథింగ్, ఎవ్రీ క్రియేషన్. చూచాలంటే బిఫోర్ ద అనాయింటింగ్. ఈ రోజు నుంచి మీ అభిషేకము బహుగా పనిచేయునుగాక. Man, that's what Paul was telling Timothy. Timothy, I'm stirring up the gift in you, the anointing. Use it.
అన్ఐడెంటిఫై ప్లేస్, అక్కడికి వెళ్ళాలి, ఇంటర్వ్యూ ముందు నుంచోవాలా, ఆ ఇంటర్వ్యూ ముందు అనాయింటింగ్ స్పీక్ టు మీ అని అడుగుతాడు. డెఫ్ అండ్ డమ్ అంటాడు. నా వాట్ యూఆర్ డూయింగ్? ఏం లేదండి, కొంచెం జ్ఞాపకం చేసుకుంటున్నా. దెన్ ద అనాయింటింగ్ విల్ టేక్ ఓవర్ ద అదర్ గై. అందరూ చెప్పండి, అభిషేకము డేంజరస్ని సులువుగా తప్పుకుంటుంది. యా, యూనో అనాయింటింగ్ విల్ హ్యాండిల్ ఇట్ జెంట్లీ. ద అనాయింటింగ్ కెన్ ఎస్కేప్ ఎనీథింగ్, అనాయింటింగ్ కెన్ డామినేట్ ఎనీథింగ్. అభిషేకము దేన్నైనా సరే అధిగమిస్తుంది. అందరూ చెప్పండి, నాలో ఉండే అభిషేకము దేన్నైనా అధిగమిస్తుంది. ద అనాయింటింగ్ డిజాల్వ్ ఎవ్రీ రెగ్యులేషన్, ఎవ్రీ రూల్. ప్రతి కట్టడ ఈ రోజు నుంచి తెంచబడును గాక. లవ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ దట్ ద అనాయింటింగ్ యాక్ట్స్ అపాన్. యూ విల్ నాట్ బీ ద సేమ్. ఈ రోజు వాక్యం తర్వాత మీరు సామాన్యముగా ఉండలేరు. ఏదైతే మిమ్మల్ని బందీలుగా పెడుతుందా, కాడి విరిగిపోతుంది. టాక్ టు ద అనాయింటింగ్ ఇన్ యూ, ప్రొఫెసై టు యువర్ సెల్ఫ్ అండ్ ద లార్డ్ విల్ బ్లెస్ యూ. ఆయన అంత గొప్ప మూల్యము చెల్లించింది నీకేదో కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వకుండా ఉండడం కాదు. యేసయ్య తన సిలువ మీద చాలా గొప్ప మూల్యము, వెరీ హై ప్రైస్ హస్ బీన్ పెయిడ్ ఫర్ యూ అండ్ హీ గేవ్ యూ ద పవర్ఫుల్ అనాయింటింగ్. ఆయన సిలువ మీద భూలోకాలను సృష్టించినటువంటి తనలో ఎదుగుతున్నాయన్నీని ఆ దేవుడు ఒక చిన్న శరీరముగా వచ్చి సిలువలో మరణించడానికి నీకేదో చిన్న ఇవ్వడానికి కాదు, గొప్ప అభిషేకం ఇవ్వడానికి. ద క్రియేటర్ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ ఫ్లెష్ టు గివ్ యూ ఎ స్మాల్ అనాయింటింగ్. నా పవర్ఫుల్ అనాయింటింగ్. సృష్టికర్త మానవుడిగా వచ్చి సిలువ మీద మరణించింది నీకు ఏదో చిన్న అభిషేకము, పరిమితి గల అభిషేకం ఇవ్వడం కాదు. ఇట్ ఈస్ పవర్ఫుల్. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీబడీ. నజరేయుడైన యేసయ్య, ఈరోజు ఈ హస్తాలను ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, ఈరోజు వారి జ్ఞాపకం చేసుకున్నారు. నీ అభిషేకం ఎలాంటిదో, నీవు ఎలాంటి ఆత్మను సిలువ గుండా నీ నామము నమ్మిన వారికి ఇచ్చావో, నీ విశ్వాసులకు ఎలాంటిది ఇచ్చావో ఈరోజు జ్ఞానాన్ని ఇచ్చావు. ఏ అపవాదైతే వారికి బోధించు, ఈరోజు కొన్ని మర్మాలు తెలియకుండా వారిని బంధకాల్లో పెట్టాడో ఈరోజు వారికి జ్ఞానాన్ని ఇచ్చావు. ఈ రోజు నుంచి ఇదిగో వారి క్వాలిఫికేషన్ ఏంటో, వారి సరిహద్దులు ఏంటో వారెవరో వారికి బోధించావు. వారిని ఆపిన సైతానుడు వారిని ఏం చేయలేడు. వారికి పరిపూర్ణ బహువిశ్రాంతి కలిగినట్లు ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మేన్ క్లాప్ టు ద అనాయింటింగ్ ఇన్ యూ.